జహీరాబాద్ లో గుండాగిరి చేసిన పోలీసులను వాడిన డబ్బులు పంచిన అద్భుతంగా 52 మంది సర్పంచ్లను గెలిచిన మీ అందరికీ శుభాకాంక్షలు. అండ్లదండ్ల మళ్ళీ పెద్దయన్ని మనమే గెలిచినాం. కారు గుర్తు లేకపోతేనే గిన్ని గెలిచినాం. రేపు కారు గుర్తు ఎలక్షన్ పెట్టి ఎన్ని గెలుస్తాం? కారును చూస్తే కేసీఆర్ యాదికి వస్తాడు. అందుకే కారు గుర్తు ఎలక్షన్ జెడ్పీటీసీ పెట్టమంటే రేవంత్ రెడ్డి వెనక ముందు అవుతుండు. ఎంపీటీసీ జెడ్పీటీసీ పెట్టలేడు, భయం పట్టుకున్నది. ఆడ కారు కనబడితే జనం గుద్దుడు గుత్తాడేమో అని భయం పట్టుకున్నది. పెద్ద మాటలు మాట్లాడిండు. ఇక బీఆర్ఎస్ లేదు, బీఆర్ఎస్ని ఇక మొలకెత్తనియా, బీఆర్ఎస్ అయిపోయింది అన్నాడు. బిడ్డ నువ్వు మొలకెత్తనియా అంటే 4000 సర్పంచులు మొలకెత్తిరు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 4000 గెలిచినాం. అంటే బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల గుండెల్లో నుంచి పుట్టినటువంటి పార్టీ, తెలంగాణ ప్రజల హృదయాల్లో నుంచి ఆవిర్భవించిన పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ. ఎవడో ఆప్తే ఆగే పార్టీ కాదు. నువ్వు అర్రాజ్ పాట మాట్లాడి దొంగ మాటలు చెప్పి గవర్నమెంట్లకు వచ్చినావు. కేసీఆర్ గారు అల్గోల్లో కట్టించిన మైనార్టీ గురుకులంలో 19 మంది డాక్టర్లు అయింది. అట్లా ఎస్సీ గురుకులాలు ఎందరైనరు, బీసీ గురుకులాలు ఎందరైనరు, మైనార్టీ గురుకులాల్లో ఎందరైనరు. రేవంత్ రెడ్డి వచ్చినాక అన్నం చక్కగా పెట్టలేడు. ఆ గురుకుల పిల్లలకు అన్నం సరిగా పెట్టక రోజు దవాఖానలో పడుతున్నారు పిల్లలు. పురుగులన్నం మాకొద్దని రోడ్లు ఎక్కుతున్నారు పిల్లలు. పాము కాటుతో, తేలు కాటుతో, కరెంటు షాకుతో ఇవాళ పిల్లలు పాపం దవాఖానల పాలవుతున్నారు, ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాళేశ్వరం నీళ్లు జైరాబాద్కు దేవాలని ఆ సంగమేశ్వరుడి పేరిట మనం సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టును ప్రారంభించినాం. పనులు స్టార్ట్ అయినాయి. కాంగ్రెస్ వచ్చింది, బసవేశ్వర ప్రాజెక్టు ఆగిపోయింది, సంగమేశ్వర ప్రాజెక్టు ఆగిపోయింది. 2 ప్రాజెక్టులు కూడా ఆగిపోయినాయి. నేను అడుగుతున్న ఈ జిల్లా మంత్రి గారిని, ఈ జిల్లా కాంగ్రెస్ నాయకులను, ఎందుకు సంగమేశ్వర బసవేశ్వర ఆగిపోయింది? ఎందుకు మీరు రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తలేరు? ఇలా ఆ సంగమేశ్వర అయిపోతే జహీరాబాద్కు 1,00,000 ఎకరాలకు కాళేశ్వరం నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు సాధన కోసం జహీరాబాద్ నుంచి నారాయణ్ ఖేడ్ వరకు పాదయాత్ర కూడా ప్రారంభిస్తాం. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం, ఈ ప్రభుత్వం మెడలు వంచుతాం. సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు పనులు కొనసాగించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇది దుర్మార్గం కదా. కొత్తవి చేయకపోయినా ఉన్నవి చేయాలి కదా. అరే నేను జైరాబాద్కు మా మాణిక్యరావు సాబ్ అడిగిండని 50 పడకల మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి శాంక్షన్ చేసిన. ఆనాడు నేను ఆరోగ్య మంత్రిగా పిల్లలు డెలివరీకి పోతే ఇబ్బంది అవుతుంది, సంగారెడ్డి పోవాలంటే కష్టం అవుతుంది అని జహీరాబాద్లోనే ఎంసీహెచ్ ఆసుపత్రి శాంక్షన్ చేసిన. కానీ ఈరోజు ఏమైంది? 2 ఏళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి అక్కడనే ఆగిపోయింది. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లే స్లాబులు పడ్డాయి, బీఆర్ఎస్ గవర్నమెంట్లే గోడలు పెట్టినాం. 2 साल हो गया, जाए वही है. वो दवाखाना का काम आगे जा रहा नहीं. 2 साल से क्या कर रहा कांग्रेस? कब तक ये दवाखाना हो जाएगा? तू दवाखाना बंद करते, संगमेश्वरा प्रोजेक्ट बंद कर देते, हर कुछ बंद कर दे रहे. किसानों को रैतु बंधु पथकम 2 बार दिए, 2 बार बंद करे. बोनस 1 बार दिए, 1 बार बंद कर दिए. कांग्रेस आया, करंट गया. कांग्रेस आया, 24 घंटा करंट चले गया. कांग्रेस आया, बतकम्मा साड़ी और रमजान का तोहफा और क्रिसमस का तोहफा चले गया. कांग्रेस आया, केसीआर किट चले गया. कांग्रेस आया तो सब कुछ जा रहा. जब कोरोना भी आया, केसीआर साहब ने रैतु बंधु दिया. अब कोरोना नहीं है, कुछ नहीं है, फिर भी रैतु बंधु नहीं दे रहा रेवंत रेड्डी. 2 बार दिया, 2 बार निकाल दिया. ये समझने की बात है. इस वास्ते सब लोग केसीआर के तरफ देख रहे, फिर केसीआर साहब आना कार की निशान जीतना चाहिए.